హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం. మార్చి నెల ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయబోతున్నారు సచివాలయం అధికారులు. మనకు ఫిబ్రవరి నెలలో ఏ విధంగా అయితే ఫిబ్రవరి 1వ తేదీన సెలవులు అనేవి రావడం జరిగిందో, దాని కారణంగా జనవరి 31వ తేదీన పెన్షన్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లలో సెలవులు అయితే వచ్చి ఉన్నాయి. ఇవ్వాల్సినటువంటి డేట్స్లలో అందువల్ల ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియోలో అయితే చెప్తాను. అలానే కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే కేవలము ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు మాత్రమే అప్లికేషన్స్ అనేవి తీసుకోబోతున్నారు. అవి ఏంటి అనేది చెప్తాను. అలానే ఫ్రెండ్స్, చాలామంది కూడా వీడియో చూడకుండా కొన్ని కామెంట్స్ అనేవి పెడుతున్నారనమాట. అంటే ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు అప్లికేషన్స్ ఎప్పుడు ఏంటి అనేది ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పెన్షన్లకు సంబంధించి అయితే అందించడం జరుగుతుందన్నమాట. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే రావడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనకు మార్చ్ క్యాలెండర్ అయితే ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇక్కడ మార్చ్ 1వ తేదీన సెలవు అనేది రావడం జరిగింది కాబట్టి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ డిస్ట్రిబ్యూషన్ రూల్స్ ప్రకారం ఒకరోజు ముందుగానే పంపిణీ అయితే జరగాలన్నమాట. అయితే ఇక్కడ మనకు ఒకరోజు పంపిణీ ముందుగా అంటే ఏ తేదీన జరుగుతుంది అనేది ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి క్యాలెండరు. ఇందులో చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 28వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. 27వ తేదీన సచివాలయం అధికారులు అయితే అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని రావడం జరుగుతుంది అనమాట. ఫిబ్రవరి 28వ తేదీన ఉదయము 7 గంటల నుంచి అయితే పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించినటువంటి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. మళ్ళీ తిరిగి ఎప్పటి వరకు కొనసాగిస్తారంటే మార్చ్ 2వ తేదీన వరకు అయితే కొనసాగిస్తారు. మార్చ్ 1వ తేదీన సెలవు అయితే వచ్చి ఉంది. మార్చ్ 2వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు అయితే వెయిట్ చేస్తారనమాట. అప్పటి లోపల మీరు పెన్షన్ కనుక తీసుకోపోయినట్లయితే పెన్షన్ అనేది తీసుకోవచ్చు. ఇలా మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మార్చి నెలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి రిలీజ్ చేసింది గవర్నమెంట్. కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి డేట్స్ అనేవి చేంజ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మీరు పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోండి. ఇకపోతే చాలామంది కూడా అడుగుతున్నటువంటి కొన్ని రకాల ప్రశ్నలు ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. వితంతువుల పెన్షన్ల గురించి ఎక్కువగా అడుగుతున్నారనమాట. ఇక్కడ ప్రభుత్వము వితంతువుల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు అప్లికేషన్స్ అనేవి చేస్తుంది. అయితే అవి కేవలము స్పోర్ట్స్ కేటగిరీ కింద వచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ అనేవి జరుపుతుంది. ఆ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు ఏ విధంగా ఉంటాయంటే గవర్నమెంట్ 2024లో ప్రవేశపెట్టినటువంటి రూల్స్ ప్రకారము 2025 డిసెంబర్ నెలలో అయితే మనకు ఈ యొక్క పెన్షన్లకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్లు అనేటివి రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు ఎలా తీసుకుంటారంటే ఆల్రెడీ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ అనేది పొందుతూ ఉంటారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో ఏదో ఒక కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ని పొందుతూ ఉంటారు. ఆ భర్త మరణించినట్లయితే భార్య పేరు మీద పెన్షన్ అనేది మార్చడాన్ని స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇచ్చేటువంటి పెన్షన్లు అనమాట. ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను ప్రతి నెల కూడా ప్రభుత్వం అయితే జరుపుతుంది. సచివాలయం అధికారులు స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎలిజిబుల్ అయినటువంటి వారి యొక్క వివరాలు అయితే తీసుకొని వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ చేయించి ఎంపీడీఓ ఆఫీస్కి అయితే పంపిస్తారు అప్లికేషన్ని ఆన్లైన్ ద్వారా. ఎంపీడీఓలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పెన్షన్ అప్లికేషన్ని వెరిఫై చేసి తిరిగి మళ్ళీ సచివాలయంకి అయితే పంపిస్తారు. అప్పుడు ఈకేవైసీ అయితే వేయాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ వేసిన తర్వాత వీరి పెన్షన్లు నెక్స్ట్ మంత్కి యాడ్ అయిపోతాయి మ్యాపింగ్లో భాగంగా. అంటే ఇప్పుడు ఫిబ్రవరి 15వ తేదీ లోపల మీరు అప్లికేషన్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి పంపించినట్లయితే నెక్స్ట్ మంత్ 1వ తేదీన మీకు పెన్షన్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు మాత్రమే ప్రభుత్వం ప్రతి నెల కూడా అప్లికేషన్స్ అనేది జరుగుతుంది. అంతే తప్ప మిగిలిన ఏ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు అప్లికేషన్స్ అనేటివి జరపడం లేదు. ఇవి పెన్షన్లకు సంబంధించి అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ఇకపోతే ప్రభుత్వము చెప్పింది కదా, ఈ యొక్క ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్స్ అవి ఎప్పుడు జరుగుతాయని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. 50 సంవత్సరాల పెన్షన్ బీసీలకు ఇచ్చేటువంటి పెన్షన్ల గురించి అడుగుతున్నారు. అలానే వితంతువుల పెన్షన్ల గురించి అడుగుతున్నారు. వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్ గురించి అయితే అడుగుతున్నారు. వీటి మీద ప్రభుత్వము ఎలాంటి సమాచారం అయితే ఇవ్వడం లేదు ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారము. రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్స్ అంటున్నారు కదా, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి రిలీజ్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తుంది.
సో కాబట్టి ఆ పెన్షన్లకు సంబంధించి అవి కూడా దివ్యాంగులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులకు సంబంధించి వచ్చేటువంటి పెన్షన్లే తప్ప వృద్ధాప్య పెన్షన్లు అనేటివి లేవు. అందులో వితంతువుల పెన్షన్లు కూడా లేవు. ఓకేనా? వాటి మీద కూడా రాబోయే రోజుల్లో అప్డేట్స్ అనేవి రావచ్చు. అవన్నీ కూడా నేను ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి తర్వాత మీకు ఇలా వీడియో రూపంలో అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి పెన్షన్లు మరియు కొత్త పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఉన్నటువంటి సమాచారం. సో ఇది ఇలా ఉండగా సదరం స్లాట్స్ ఏవైతే ఉన్నాయో సదరం స్లాట్స్ గురించి అయితే అడుగుతున్నారనమాట. సదరం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ఫిబ్రవరి నెలలో ఓపెన్ అవుతాయని చెప్పి నేను కూడా చెప్పాను. సో మనకి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి మంత్ ఎండ్ లోపలైతే ఈ యొక్క స్లాట్స్ అనేవి ఓపెన్ చేయబోతుంది అనమాట. ఎవరైతే సదరం సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని అనుకుంటున్నారో వారికి సంబంధించి ఈ స్లాట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సదరం స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు నేను మీకు తెలియజేస్తానండి. సదరం స్లాట్స్ అనేటివి మనకు 3 నెలలకు సంబంధించి స్లాట్స్ అనేవి ఓపెన్ కానున్నాయి. సో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలకు సంబంధించి అయితే స్లాట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. స్లాట్స్ ఓపెన్ అయినటువంటి విత్ ఇన్ డేస్ లోనే ఆ యొక్క స్లాట్స్ అనేవి ఫిల్ అవుతాయి అన్నమాట. సో సర్వర్ కూడా కొన్నిసార్లు ఇష్యూ అయితే ఉంటుంది. సో మనమే సదరం స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనే వివరాలను ముందు రోజుల్లో మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. ఓకేనా? సో ఇవి పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. అలానే ఒక చిన్న రిక్వెస్ట్, చాలా మంది కూడా వీడియోని పూర్తిగా చూడకుండా వచ్చి కామెంట్స్ అనేవి చేస్తున్నారనమాట. ఈ పెన్షన్ గురించి చెప్పండి, ఈ పెన్షన్ గురించి చెప్పండి అని. నేను పెన్షన్ల గురించి చెప్పే ప్రతి వీడియోలో కూడా అన్నిటిని మిక్స్ చేసి కవర్ చేసి మీ ముందుకైతే వస్తాను. ఒక చిన్న టాపిక్ దగ్గర మీరు అడిగేటువంటి ప్రశ్నలు కూడినటువంటి సమాధానాలు కూడా నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం హై పాయింట్స్ అనేవి ఇచ్చినట్టయితే